హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది పాల్వంచలో ఉన్న శ్రీ పెద్దమ్మ గుడి. చూడండి, ఫస్ట్ రోడ్డు పక్కకు ఇలా ఉండేదట అమ్మవారు. అయితే ఇక్కడ నుంచి అమ్మవారిని తీసేసి లోపలికి జరిపారు. చూడండి, గుడిలో పోగానే ధ్వజస్తంభం, అమ్మవారి ధ్వజస్తంభం, నందీశ్వరుడు. అసలు ఎంత బాగుందో ఇది చూడండి. అమ్మవారు ఉత్సవ విగ్రహం చూడండి ఎట్లా అలంకరణ చేశారు. అలంకరణ చూసే అసలు ఎంత మంచిగా అలంకరణ చేశారో అర్థమే కావట్లేదు. చూడండి ఎంత బాగా చేశారో పూలతోటి అలంకరణ అమ్మవారిని. చూడండి ఈమె లక్ష్మీదేవి. గర్భగుడిలోనైతే తీయనీయలేదండి. పక్కన అమ్మవారు ఉన్నారు, లక్ష్మీదేవి. చూడండి ఎంత దేదీప్యమానంగా ఉందో. చూడండి అమ్మవారికి దండ వేస్తానికి ఇటో దేవకన్య, గాయత్రి మాత, అమ్మవారు గాయత్రి మాత. చూడండి అటొక దేవకన్య దండలు పట్టుకొని నిలబడ్డారు. చూడండి అందులోనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం గుడి సపరేట్ ఉంది ఆంజనేయ స్వామికి కూడా. ఇంకా చూడండి ఇది పెద్దమ్మ తల్లి గర్భగుడి. చూడండి అలంకరణ ఎలా చేశారో, మొత్తం పూలతోటి అలంకరణ. అసలు అమ్మవారిని చూస్తేనైతే రెండు కళ్ళు సరిపోవండి, అట్లుంది అమ్మవారు. కానీ గర్భగుడిలో అమ్మవారిని తీయనీయలేదు. బయట నుంచి ఇట్లా తీశాను, కానీ డెకరేషన్ పడింది, కానీ అమ్మవారు అయితే పడలేదు. అమ్మవారు ముందు ఒక పీఠి శ్రీచక్రము, ఇవన్నీ చాలా బాగుంది. చాలా మహిమగల అమ్మవారు అంటే ఈ అమ్మవారు ఇక్కడ. చూడండి ఎవరో డెకరేషన్ చేశారు. చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు. పూలతోటి మస్తు అలంకరించారు అమ్మవారిని. అసలు చామంతులు, గులాబీ పూలు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.